ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో మీకోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులో గాను ఒక నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్లో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుకి ఎంపికైన వారికి శాలరీ విషయాలు వచ్చేసి నెలకు 16,400 నుంచి 49,870 రూపాయల శ్రేణిలో వేతనం లభిస్తుంది. మరియు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 15,030 రూపాయల నుంచి 46,040 రూపాయల శ్రేణిలో వేతనం లభిస్తుంది. మరియు మొత్తంగా ఖాళీలు చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 330 ఖాళీలు ఉన్నాయి. మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 100 ఖాళీలు ఉన్నాయి. ముఖ్య గమనిక ఏంటంటే ఏజెన్సీ ఏరియాలోని ఖాళీలను ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఎస్టీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. మరియు వీటికి అర్హత చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు. మరియు వీటికి వయసు పరిమితి చూసినట్లయితే 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అనగా ఎస్సీ ఎస్టీ బీసీ వారు మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ అనగా శారీరక ప్రమాణాలు చూసినట్లయితే ఎత్తు 163 సెంటీమీటర్స్ ఉండాలి. మరియు ఛాతీ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి. మరియు గాలి పీల్చితే 5 సెంటీమీటర్లు వ్యాకోచించాల్సి ఉంటుంది. అదే మహిళలైతే ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. మరియు వారి ఛాతీ అనేది 79 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎంపిక విధానం చూసినట్లయితే రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 2 దశలుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి దశలో అనగా ప్రిలిమ్స్ను స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో నిర్దేశించిన అనగా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్ను కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది మే 26న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దరఖాస్తుల సంఖ్య 25,000 కంటే ఎక్కువగా ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుంది. ఈ పరీక్షలో పార్ట్ ఏ, పార్ట్ బి అనే 2 భాగాలు ఉంటాయి. ఈ పరీక్షకు మొత్తం మీద 150 మార్కులను కేటాయించారు. సమాధానాలను గుర్తించడం 150 నిమిషాలకు సంబంధించి 2.5 గంటల సమయం ఇస్తారు. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అభ్యర్థులు గమనించాలి. ప్రతి తప్పునకు 1/3 మార్కు కోత విధించడం జరుగుతుండగా 3 తప్పు సమాధానాలకు 1 మార్క్ అనేది కట్ చేయబడుతుంది. ఈ అభ్యర్థులు గమనించాలి. మరియు అలాగే ప్రశ్నలు మార్కుల విభజన చూసినట్లయితే పార్ట్ ఏ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీలో 75 క్వశ్చన్లు 75 మార్కులకు గాను ఉంటుంది. మరియు పార్ట్ బి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలు రావడం జరుగుతాయి. వీటికి కూడా 75 ప్రశ్నలు 75 మార్కులు రావడం జరుగుతుంది. మొత్తంగా 150 ప్రశ్నలు 150 మార్కులు 150 నిమిషాలకు కానీ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ను కండక్ట్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్ను కండక్ట్ చేస్తారు. అనగా మెయిన్ పరీక్షను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్షను ఆగస్టు 2019లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో అడిగే ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉండనున్నాయి. మరియు మెయిన్లో 3 పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మిగతా 2 పేపర్లను కలిపి మొత్తం మార్కులు 200గా ఉంటాయి. వీటిలో ప్రతి పేపర్ నుంచి 100 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సమాధానాలు గుర్తించడానికి ప్రతి పేపర్కు 100 నిమిషాల సమయం కేటాయించారు. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పునకు 1/3 అనగా 3 తప్పు సమాధానాలకు 1 మార్కు కోత విధించడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. మరి ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మొదటగా ఎస్ఏ ఎగ్జామ్ ఉంటుంది. అనగా తెలుగు లేదా ఇంగ్లీష్ సంబంధించి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఒక ప్రశ్న ఉంటుంది. దానికి 50 మార్కులు కేటాయించడం జరిగింది. మరియు నెక్స్ట్ పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ సంబంధించి 100 ప్రశ్నలు 100 మార్కులు. మరియు పేపర్ 2 సంబంధించి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి 100 ప్రశ్నలు 100 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ఏ సంబంధించి తెలుగు లేదా ఇంగ్లీష్లో రాసిన ఎస్ఏకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో రాసిన దానికి ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. దీంట్లో క్వాలిఫై అయితే మాత్రమే ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఈ ఈవెంట్కి ఎటువంటి మార్కులు అనేవి ఇవ్వడం జరగదు. నెక్స్ట్ ఎన్సీసీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. వారి సర్టిఫికేట్ని అనుసరించి బోనస్ మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఫిజికల్ టెస్ట్లో భాగంగా పురుష అభ్యర్థులు అయితే 25 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో మరియు మహిళా అభ్యర్థులు అయితే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో నడవడం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. రాత పరీక్ష వాకింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి చివరిగా మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మెడికల్ టెస్ట్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి March 5, 2019 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 27 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరియు ఇప్పుడు అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే SC, ST, BC వర్గాలకు 250 రూపీస్ పే చేసి సరిపోతుంది. అదే OC క్యాండిడేట్స్ అయితే 250 ప్లస్ 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం 330 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరం. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై అవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.